జీవగ్రంథం అంతా రచించబడినది, నేను దేవుని బిడ్డను అయిపోయాను అని చెప్పి చేతులు కట్టుకొని కాలు ముడుచుకొని దుప్పటి ముసుకేసుకొని నీవు నేను బద్దకించి పండుకున్నట్లయితే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్న ఆ పిలుపుకు తగిన రీతిగా ఫలించకపోతే, ఉదాహరణకి చెప్దాం, ఒక యజమానుడు లేకపోతే ఆ ఇంటి ఇల్లాలు లేక ఒక రైతు ఒక పంటను లేక ఒక మొక్కను తీసుకుని వచ్చి తన దొడ్లో గాని పెరట్లో గాని తన పొలంలో గాని నాటాడని అనుకుందాం. నాటిన తర్వాత దానికి చేయవలసిన సంరక్షణ ఆ యజమానుడు చేస్తున్నాడు. అది సంరక్షణలో ఉంది, చక్కగానే మంచిగానే పెరుగుతూ ఉంది. ఈ లోపల పెద్దదయ్యింది, బలం పొందుకుంది. బలం పొందుకున్న తర్వాత దానికి కాయవలసిన కాపు సమయం అది కాయకపోతే, ఒకవేళ అదే యజమానురాలుగా మీరు ఆ పని చేశారనుకోండి, మొదటిగా మీ హృదయంలో మీరు ఏమనుకుంటారు చెప్పాలి? ఏమనుకుంటారు? చాలా సంరక్షణ చేశానే, ఈ చెట్టుకి పెద్దదయ్యింది, చాలా బాగా ఇదయ్యింది, సమయం వచ్చింది, దాని కాలము వచ్చేటప్పుడు తగిన రీతిగా ఫలములు ఫలించలేదు అని అనుకుని ఆలోచన చేసి, ఒకవేళ ఏదైనా లోపమా అని అనుకున్న లోపాన్ని గ్రహించి తగిన చర్యలను తగిన విషయాలను మనం గమనిస్తాము, చేయటానికి ప్రయత్నం చేస్తాం. ఇంకా అది ఫలించలేదు అని అంటే చివరికి ఏ నిర్ణయం తీసుకుంటున్నామండి? అయ్యా అమ్మ, ఏ నిర్ణయం తీసుకుంటాం? కత్తి తీసుకొని వచ్చి దాన్ని నరికేసి కోపమంతా దాని మీద చూపించి దానిని తీసుకువెళ్ళి ఎక్కడ పడేస్తాం? బయట పడేస్తాం. ఎండిపోయిన తర్వాత పొయ్యిలో పెట్టి కాల్ చేస్తాం. ఈ రోజుతో దీని తాలూకా దరిద్రం వదిలిపోయిందని ఆలోచన చేస్తాం. పిల్లలు ఎలాగో అలాగే ఈ ఇర్మియాను దేవుడు పిలుచుకునేటప్పుడు పిల్లరా, ఇర్మియా నివసిస్తున్న ప్రాంతంలో సాక్ష్యం కలిగిన వాడు అని అంటే దేవుడి పిల్లలు గొప్ప ఘనత పొందిన వాడు కాదు. చెప్పాలి అని అంటే గౌరవ ప్రతిష్టలు ఉన్నవాడు కాదు. అలాగని చెప్పేసి ఆ గౌరవంగా నడుచుకున్నట్టున్నానో కానీ ఒక సామాన్యమైన కుటుంబంలో మనలాగే పుట్టాడు, పెరిగాడు. మరి ఎందుకో కానీ దేవుడికి దృష్టి ఇర్మియా గారి మీద పడింది. ఇర్మియా గారి మీద పడినప్పుడు ఇర్మియాను దేవుడు పిలిచాడు. ఇర్మియాను దేవుడు పిలిచిన తర్వాత ఆ పిలుపుకు తగినట్టుగా వెంటనే దేవుడు ఎందుకు పిలిచాడు అన్న మాటలు ఇర్మియాకు చెప్పలేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చెప్పలేదు. వెంటనే ఇర్మియా, నువ్వు లేకు, ఇదిగో నీ గ్రామంలో లేక నువ్వు నివసిస్తున్న ఈ పట్టణంలో ఒక కుమ్మరివాణి ఉన్నాడు, కుమ్మరివాణి దగ్గరికి వెళ్ళు అని అన్నాడు. ఎందుకో ఆయన పిలిచాడు, మహానుభావుడు చేతులు జోడించాడు, పెద్ద ఆయన చెప్పిన మాటకు లోపడ్డాడు, శిరసావహించాడు. చిత్రం ప్రభు అన్నాడు. చెప్పిన రీతిగా కుమ్మరివాణి ఇంటికి వెళ్ళాడు. కుమ్మరివాణి ఇంటికి ఇర్మియా వెళ్ళేటప్పటికే కుమ్మరివాడు ఏం చేస్తున్నాడమ్మా? అప్పటికే తన కుల వృత్తి అయిన ఆ సారే అంటే పెళ్లి కూతురు పెళ్లి చేసుకున్న తర్వాత తీసుకొచ్చిన మంచం గించం కాదండి. సారీ అని అంటే తన బ్రతుకు తెరువు కొరకు పనిచేసిన సాధనం, ఆ వస్తువు ఏంటో ఒక చక్రం. ఆ చక్రానికి మధ్యన ముద్ద. ఆ ముద్దను చక్కగా అవసరమైన రీతిగా రకరకాలైన పాత్రలను అని ఉంది వాక్యంలో. కాబట్టి దేవుని పిల్లల ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని. ఘనతకు అని అంటే రాజులలో ఇండ్లలో సైతము గౌరవం కలిగిన పెద్ద వారి ఇంట్లో సైతము వాడబడటానికి అనుకూలముగా ఉన్న వాట పాత్రలను తయారు చేస్తున్నాడు. ఘనహీనతకు అని అంటే అది ఘనహీనత లేదని కాదు. ఘనహీనత అంటే మనలాంటి చిరిగిన నలిగిన సామాన్యమైన మధ్యతరగతి పేదవారి తాలూకా పరిస్థితులు కూడా ఉపయోగపడటానికి వాడబడటానికి అనుకూలం గలట ఆ కుమ్మరివాడు కూర్చొని ఆ మట్టిని తగిన రీతిగా పాత్రలు చేస్తా ఉన్నాడట. ఈయనేమో జాగ్రత్తగా అక్కడికి వెళ్ళాడు, చూస్తా ఉంటున్న కొలది ఆయన అనుకుంటున్నాడు, ముందు అర్థం కాలేదు ఇర్మియాకు, ఎందుకు నన్ను కుమ్మరివాణి ఇల్లే సాదృశ్యంగా నాకు ఎందుకు చూపించాడు అని చెప్పేసి అర్థం కాలేదు. కానీ అక్కడికి వెళ్ళి చూస్తున్న కొలది కొంత సమయము ఆ కుమ్మరివాడు చేస్తున్న ఆ యొక్క వృత్తిని చూస్తున్న కొలది మనసులో ఆశ, ఆలోచన, ఉద్రేకం, ఆవేశం అన్ని ఒకదానితోటి అవి ఒకదానితోటి పుట్టుకొస్తా ఉన్నాయి. గమనిస్తున్న కొలది దేవుని బిడ్డలారా అక్కడ ఏం జరిగిందంటే ఆయన చూస్తున్న కొలది ఇక్కడ చూడాలనిపిస్తుంది, గమనిస్తున్న కొలది ఇంకా గమనించాలనిపిస్తుంది, నేర్చుకుంటున్న కొలది ఇంకా నేర్చుకోవాలనిపిస్తా ఉంది. తెలుసుకోవాల్సింది ఇంకా గ్రహించాలని తెలుసుకుంటున్నాడు. ఆ కుమ్మరివాడు చేస్తా ఉంటుండగా కొన్ని పాత్రలు అటండి చేతిలోనే విడిపోతున్నాయి. కొన్ని పాత్రలు బాగానే ఉన్నాయి, మధ్యన బేట్లు ఇచ్చాయి. కొన్ని పాత్రలు చేస్తూ ఉంటాడుగా అంచు ఉంగిపోయింది. కొన్ని పాత్రలు చేస్తూ ఉంటాడుగా ఏటి లోపమో తెలియదు, అది అలాగే నడుస్తూ ఉంటుంది. అది ఆ చక్రం తిరుగుతూ ఉంటాడుగా చేతులతో అవి చేస్తూ ఉంటే మధ్యలోనే అవి ముడిచిపోయి కుచించుకుపోయినట్టుగా అయిపోతా ఉంది.
ఇవన్నీ గమనించాడు. కొంత సమయము పట్టింది. కొంత సమయము పట్టిన తర్వాత అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇర్మియా, నేను ఎందుకు కుమ్మరివాడి ఇంటికి గృహానికి నేను తోడుకుని వెళ్ళానంటే, ఆ కుమ్మరివాడు చేస్తున్న పాత్రలన్నిటి మీద కూడా ఎవరికి అధికారం ఉందటమ్మా? చెప్పండి, ఎవరికి అధికారం ఉందటండి? ఆ కుమ్మరివానికి అధికారం ఉంది. చాలా వాటి పెద్ద పాత్రలు చేస్తున్నాడు, కొన్ని చిన్న పాత్రలు చేస్తున్నాడు, కొన్ని మధ్యరికముగా కొన్ని చేస్తున్నాడు. చేసిన పాత్రల్లో గొప్పవారి ఇంట్లో ఉండటానికి కొన్ని చేస్తున్నాడు, సామాన్యమైన వారి ఇంట్లో ఉండటానికి కొన్ని పని చేస్తున్నాడు. పేదలు బీదలు వారి తల్లికి అవసరతలు తీర్చబడి కొరకై కొన్ని చేస్తా ఉన్నట్లుగా మనము చూడగలుగుచూ ఉన్నాం. దేవుని వెళ్ళరా, దేవునికి స్తోత్రం. అక్కడ అంటున్నాడు ఇర్మియా, నేను నిన్ను ఎందుకు పిలిచాను అని అంటే, నిన్ను మట్టిని పెళ్ళగించుటకును, ఇరిగొచ్చుటకును, అక్కడ సరి చేయుటకును, దున్నుటకును, సాగు చేయుటకును, విత్తనములు జల్లుటకును, అక్కడ పంటకు ఆ వీడు భూములను పంటకి సహకరించిన పొలములను నేలను దున్నటానికి సేద్యం చేయటానికి నేను నిన్ను ఈ రోజు ఏర్పాటు చేసుకున్నానని దేవుడు కుమ్మరివాని ఇంటి దగ్గర ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడిన తర్వాత అసలు విషయం ఏమిటో, ఎందుకు దేవుడి మీద ఆ భారం, దేవుడు ఇర్మియా మీద, క్షమించండి, దేవుడు ఇర్మియా మీద ఆ భారము బాధ్యత ఎందుకు పెట్టాలని ఆలోచన కలిగి దేవుడు ఆ ఇశ్రాయేలు మీద మధ్య నివసిస్తూ ఉన్న ఈ సామాన్యమైన వ్యక్తి అయిన ఇర్మియాను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? అప్పుడు ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పము, ఆయన ఉన్నతమైన పరిస్థితిని దేవుడు అక్కడ ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతకాలం పోయింది. దేవుడు దేవుడు వెళ్ళారు ఎక్కువగా ఆలోచన చేసింది ఆయన ప్రజలను, ఇశ్రాయేలు గురించి ఎక్కువగా ఆలోచన చేసినట్టు. ఎందుకంటే క్రమం తప్పిపోయారు, మార్గము తప్పిపోయారు, దేవుణ్ణి విసర్జించేశారు, సన్నిధికి దూరం అయిపోయారు, వాక్య ధ్యానం లేదు, పరిశుద్ధుల సహవాసం లేదు. ఎవరు మట్టుకు వారు మోకరిల్లి దేవుని దగ్గర బలిపీఠం ఎదుట మోకరించి కొంత సమయం కన్నీరు కార్చే పరిస్థితులు లేవు. అన్ని వ్యతిరేకంగానే ఉన్నాయి ఇశ్రాయేలు పక్షంగా. ఎవరితో దేవుడు తన తాలూకా హృదయ వాంఛ, నలిగిపోయిన బాధ, చితుకుపోయిన ఆవేదన ఎవరితో పంచుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఇర్మియా కనబడేటప్పుడు ఇర్మియాను దేవుడు బలపరిచి మాట్లాడుతూ ఉంటుండగా కొంతకాలం అయిపోయిన తర్వాత మరలా తిరిగి ఇప్పుడు ఇర్మియా దేవుడితో మాట్లాడుతున్న రీతిని మనం ఈ దినం మనం చదువుకున్నాం. ఏంటమ్మా అది మనం చదువుకున్నాం? 7వ వచనంలో, యెహోవా నీవు నన్ను ఏం చేయగా, ప్రేరేపింపగా, నీ ప్రేరణకు నేనేమైపోయాను, లోబడితిని. నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎగతాళి చేయుదురు. ప్రస్తుత పరిస్థితుల్లో అదే జరుగుతూ ఉంది. మన మా వదిలి గారు ఫోన్ చేశారు. ఇక్కడ ఇర్మియా అంటూ ఉన్నాడు, ఏమని అంటూ ఉన్నాడు ఆయన, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితిని. అయితే నాకు కలిగినది ఏమిటయ్యా అని అంటే, నాకు అవమానము కలిగినది, అగౌరవము కలిగినది, అపహాస్యము చేయబడితిని. అని నువ్వు నీ ప్రజల బాగు కొరకే, ఇశ్రాయేలుల రక్షణ కొరకే, ఆత్మీయతను పెంపొందింప చేతి కొరకే, నీ వాక్కుగా, నీ మాటగా, నీ పలుకుగా, నీ వాగ్దానముగా, నీ ప్రేరణగా నీవు నన్ను ప్రేరేపించి నువ్వు నన్ను పంపావు. నీవు నన్ను పిలిచేటప్పుడు కుమ్మరివాడి ఇంటికి నన్ను పంపావు. అక్కడ కొంతసేపు నాకు గడువునివ్వగా ఆ కుమ్మరివాడు తన తాలూకు బ్రతుకు తెరువు కొరకు తన వృత్తిని చేసుకుంటుండగా అక్కడ నాలో ఆసక్తిని నువ్వు రేపావు. అక్కడ ఎందుకు పంపావు అనేది ముందు నాకు అర్థం కాలేదు. కానీ అక్కడ ఆ కుమ్మరి వాడు తన సారే అని తన యొక్క సాధనము మీద చేస్తూ ఉన్న పనిని బట్టి నాకు చూడాలని ఆసక్తి కలిగింది, వాంఛ కలిగింది, కోరిక కలిగింది. అక్కడ చూస్తున్నప్పుడు నేను చూస్తున్న అనేక పాత్రలను ఆయన సృష్టించాడు, తయారు చేశాడు. అందులో వంగిపోయినవి, బదలైపోయినవి, నలిగిపోయినవి, విడిపోయినవి. కానీ ఆ కుమ్మరివాడు చేస్తూ ఉంటాడు కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు కొన్ని పాత్రలను చేస్తూ ఉంటాడు. నాకు అద్భుతమును ఆశ్చర్యమును నాకు కలిగినవి. నువ్వు నన్ను పిలిచేటప్పుడు ఒక దేవోక్తి, ఒక దర్శనము, ఒక ప్రవచనము ద్వారా నీవు నన్ను పిలిచావు.
నీ ప్రజలు ఇశ్రాయేలు ఎదుట నీ వాక్కు, నీ మాట, నీ పలుకు, నీ శాసనము, నీ యొక్క ధర్మము, నీ ఆజ్ఞ ఏది ఉందో అది చెప్పడానికి బలపరచు. ఇంతవరకు నేను నా సమాజంలో నోరు విప్పలేదు. నా కుటుంబంతో కలిసి నేను ఎప్పుడు కూడా ఇంత చక్కగా మంచిగా నేను మాట్లాడలేదు. స్నేహము చాలా తక్కువ, కానీ నీవు నన్ను బలపరిచావు. నీ హస్తాలలో నన్ను భద్రం చేసావు. నీ పరిచర్యకు నన్ను వాడుకున్నావు. అనేకులకు ప్రేరణ కలగటానికి నువ్వు నన్ను బలపరిచావు అని నువ్వు తెలియచేస్తున్నావు. అయితే నీవిచ్చిన ప్రేరణ బట్టి సమాజములు, సంఘములు నన్ను అవమానపరచబడితిని, అపహాస్యము చేయబడితిని, హేళన చేయబడితిని, తృణీకరించబడితిని, విసర్జించబడితినని దేవునితో ఇర్మియా దేవుని యొక్క సన్నిధిలో మోకరించి కళ్ళు మూసుకొని దేవుడిచ్చిన దేవతని గురించి ఆయన గంభీరముగా, ధైర్యముగా ఆయన ప్రార్థన చేస్తున్న మాటలు మనం చూడగలుగుతున్నాం. పిల్లగా పోయిన సోమవారం నాడు శ్రీకాకుళంలో అపోస్తలులు కీర్తిశేషులు రెవరెండ్ గోడి స్వామి గారి చర్చిలో శ్రీకాకుళం జిల్లా అంతా కలిపి పాటల పోటీ అయ్యిందంట. దానికి మీలో కొంతమంది తెలుసు అనుకుంటాను, మిగతా వాళ్ళు తెలియకపోవచ్చేమో కానీ కాకినాడ వాస్తవ్యుడు ఇప్పుడు విశాఖపట్నంలో ఆయన ఉంటున్నారు, ఆకుమర్తి డానియేల్ గారు. వెండి బంగారాల కంటే మెనయనిది యేసు ప్రేమ అనే పాట ఆయనే రాశాడు. ఆ దినాల్లో మనం పాడుకునేవాళ్ళం. చాలా పాటలు రాశాడు ఆయన. ఆయన్ని ఆరాధన ఛానళ్ళు ఆయన ఇచ్చేసి శ్రీకాకుళం జిల్లా పంపించారట. మొన్న ఇటు నుంచి స్టార్ట్ చేశారు, అంటే తూర్పు నుంచి స్టార్ట్ చేశారు. అంటే ఏంటంటే క్రైస్తవ సంఘాల్లో ఉన్న యవనస్తులు ఎవరు బాగా పాటలు పాడగలరు, టాలెంట్ ఇచ్చాడు దేవుడు, వారిని వెలికి తీయండి, ఎందుకంటే మీరు చక్కగా పాటలు పాడతారు కనుక మీకు తెలుసు అని చెప్పేసి ఆరాధన ఛానళ్ళు ఆ పెద్దలు ఈయనేమో ఇచ్చేసి పరిచర్యకి ఈయన పంపారట. ఈయన పంపితే శ్రీకాకుళం వచ్చాడు. శ్రీకాకుళం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4:30 వరకు ఆ కార్యక్రమాన్ని పెట్టారట. చాలా మంది యవ్వన బిడ్డలు దానికి వచ్చారట, మగ బిడ్డలు, ఆడబిడ్డలు వచ్చారట. కానీ వచ్చిన వారందరూ కూడా పాస్ అయిపోతారా? వచ్చిన వారందరూ గెలుపొందేస్తారా? వచ్చిన వాళ్ళందరూ బహుమానాలు పొందుకొని వెళ్తారా? చెప్పండి, మాట్లాడండి. పొందుతారా? ఏదో కొంతమంది అవకాశం, ఆ వరం, ఆ టాలెంట్ ఉన్న వాళ్ళే, ఆ వరం ఉన్న వాళ్ళే, ఆ స్వరం నచ్చిన వాళ్ళే. నా అలాంటి పిలిచారు అనుకోండి, బాబు మొట్టమొదటికి మీరే పాడండి అని స్టేజ్ మీద పిలిచారు అనుకోండి, వీళ్ళకి నేను నోరిపోయినట్టు కేంద్రంలో ఉన్న వాళ్ళు ఒక్కరు అంటే వద్దు, నా స్వరం ఇలాంటిది, దానికి బదులు ఎవరకుండా ఉండడమే మంచిది, అంతే కదా. మొత్తానికి అలాగైతేనే ఒక 25 మంది ఆడబిడ్డలు, మగబిడ్డలు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యారట. పాస్ అయిన తర్వాత వాళ్ళ తాలూకా వివరాలు తీసుకున్నారట. ఎందుకు అనంటే అప్పుడప్పుడు కార్యక్రమాల్లో ఆ టీవీ ఛానల్లో ఈ పిల్లల్ని యవనస్తులు తీసుకొని వెళ్ళి పాడించటానికి ఆరాధన ఛానల్ తలకై ఎండి గారికి దేవుడి దర్శనం పెడితే ఆ దర్శనం ఈ కొత్త సంవత్సరంలో ఈ పోయిన సోమవారం శ్రీకాకుళం జిల్లాలో వచ్చే నెలలో మన విజయనగరంలో అది పెట్టకపోతా ఉన్నారు. ప్రేరణ ఆ సంస్థ వారికి ఇచ్చాడు దేవుడు. ఆ సంస్థ వారు అన్వేషించి అందరికి అందుబాటులో ఉన్న మంచి చక్కటి దైవబిడ్డ ఉన్నాడు, దైవజనుడు, మంచి పాటలు పాడతాడు అని చెప్పేసానని ఆకుమర్తి డానియేల్ గారికి చెప్పగానే ఆయన కూడా ప్రోత్సహిస్తారని మాట ఇవ్వగానే వెంటనే తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా మంది బిడ్డలు ఆ కార్యక్రమంలో పాలుపంచుకొని దేవుడు వారికి ఇచ్చిన టాలెంట్ను దేవుని కొరకు వాడటానికి వారు సిగ్గుపడకుండా ధైర్యంగా వారు స్వరాలు విప్పారు. ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ శ్రీకాకుళం జిల్లాలో 25 మంది ఆడబిడ్డలు, మగబిడ్డలు కలిపి ఆ సెలెక్టింగ్ లో, పాటల పోటీలో వారి తీరట. పిల్లరా వినండి, అది ముట్టిన కదండి. ఒక్కలైతే 1000 రూపాయలు కట్టాలి రిజిస్ట్రేషన్ ఫీజు, బృందంగా అయితే 5000 రూపాయలు కట్టాలి. ఏదేమైనా దేవుడు వారికి ఇచ్చిన ప్రేరణను బట్టి, ఆసక్తిని బట్టి, ఆలోచనను బట్టి వారు సిగ్గుపడకుండా ధైర్యంగా ఒక చక్కటి మంచి సంగీత గాయకుని ఎదుట వారి తాలూకా తలంతును వారు పరీక్ష చేసుకున్నారు. ఆ పరీక్ష చేసుకోవడంలో 25 మంది బిడ్డలని దేవుడు బలపరిచాడు. వారి పేర్లు ఇచ్చారు. వీరికి మాట ఇచ్చిందట, మీకు అవకాశాలు వస్తాయి, మీరు ప్రార్థన చేయండి, కనిపెట్టండి. ఈ కార్యక్రమం అయిన తర్వాత దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడని ఆయన ఆఖరి నా దైవజనుడు దీవించేసి అని వెళ్ళిపోయాడట. ప్రేరణ, ఆసక్తి కలిగింది దేవుడు. ప్రతి వారికి కూడా ఏదో ఒక ప్రేరణ అనేది, ప్రేరేపణ అనేది ఉంటది. అప్పుడు నేను పుట్టాను, నా తల్లి గర్భం నుంచి వయసు వచ్చింది, ఒక జ్ఞానం వచ్చింది, ఆలోచన వచ్చింది. వచ్చిన వెంటనే నేను ఇలా షోక్ చేయాలి, ఇలా ఉండాలి అని స్వతహాగా నాకు పుట్టిన బుద్ధి అండి. ఒకరిని చూస్తే ఓహో నేను సమాజంలో ఇలాగ మాట్లాడాలి, ఇలాగ ప్రవర్తించాలి, ఇలాగ స్నేహం చేయాలి, అలానే వారికి ఇలాగ ఉండాలి, అలానే వారితో ఇలాగ నేను మసలుకోవాలి, పెద్దవారిని ఎలా గౌరవించాలి,
దేవుని వేడులతో నేను ఇలాగ చూసేటప్పుడు ఇలాగ వాక్యం ధ్యానం చేసుకోవాలి, ప్రార్థన చేసి అంశాల గురించి ప్రార్థన చేయాలి, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, నా వస్త్రధారణ, నా వేషధారణ అంతా కూడా ఇలాగ ఉండాలి అని ఒకరిని చూచి ఒకరిని వెంబడించి ఒకరి గురించి ఆలోచన చేస్తానే కానీ ఎంత అనుభవమో ఎంత ఆలోచన రాలేదు. అయినా సరే ఎక్కడో ఏదో ఒక బలహీనత, ఏదో ఒక లోపము, ఏదో ఒక వెలుతు ఉంటూనే ఉంటుంది. యేసయ్య తన 12 మంది శిష్యుల్ని పిలిచేటప్పుడు, పేతురుని పిలిచేటప్పుడు చేపలు పట్టుకుంటున్నాడు. పేతురు, నువ్వు ఇంతవరకు చేపలు పట్టుకుని జాలరవయ్యా, నీవు నన్ను వెంబడించు, నేను నిన్ను ఏ జాలరుగా చేస్తాడు, మనుషులు పట్టి జాలరుగా చేస్తాను. పోయిన వారిని జ్ఞాపకం చేసుకున్నాను. కానీ వెంబడించాడు కానీ దేవుని వెళ్ళారా 3.5 సంవత్సరాలు యేసుతో వెంబడించాడు కానీ ఎప్పుడైనా యేసు కొరకు మాట్లాడా, నోరు విప్పాడా? ఊతులందరినీ అడ్డ తొలివాడు. యేసు పక్కనే కూర్చోవాలనుకునే ఆలోచన, దుడుకుపాటు కలిగిన వాడు పేతురు. ఎప్పుడంటే యేసు చెంత అదేనా ఏంటంటే కుడివైపునే కూర్చోవాలని కూడా ఇప్పుడు ఆశతో ఉండేవాడట. ఒకసారి పిల్లలు తల్లిని పట్టుకొని వచ్చారు, చాంకలు వేసుకొని. ఏంటంట, యేసయ్య మా పిల్లల చేతుల మీద, మా పిల్లల నెత్తుల మీద చేతులు వేస్తే చాలు అని ఆశ తల్లులు కనుక బిడ్డలు ఆశీర్వదించాలని. వస్తామంటే చూశాడు పేతురు అల్లకని, ఇది ఎక్కడికి వచ్చేస్తున్నారు మీరు, మీకు పని లేదా, ఆయన ఖాళీగా ఉన్నాడు అనుకున్నారని గద్దిస్తున్నాడు. ఈయన కూర్చున్నప్పుడు లేచి వాళ్ళకి ఎదరికి వెళ్ళి వాళ్ళు ఆపేస్తున్నాడు. కానీ యేసయ్య చూచి ఏమంటున్నాడు, పిల్లలను ఆటంకపరచకుడి, వారిని నా యొద్దకు రానియుడి. ఆ తీసుకొచ్చిన చిన్నారులో ఒక చిన్నదానిని ఎత్తుకొని ఏమన్నాడండి, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. స్తోత్రం చెప్పేవారా? ఇష్టం లేదా మన పిల్లలు దీవించబడడం ఇష్టం లేదా? ఏమరా అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతీయులు, పిల్లలను ఆటంకపరచుకొని వారిని నా యొద్దకు రానియుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడు దేవుడు. అలాగే పేతురు దేవుని పిల్లరా, యేసయ్య చనిపోయి మృత్యువును జయించి 40 దినాలు ఉండి 45 దినాలు ప్రజలందరూ లోకమంతా చూస్తామని ఆరోహణం అయిపోయిన తర్వాత మళ్ళా మీరు వెళ్ళి ఎన్ని దినాలంటమా 120 మంది వారం రోజులు ప్రార్థనలు గడిపితే చివరి దినాన్ని వారి మీదకి, వారి ఆసక్తిని బట్టి, వారి ప్రేరణను బట్టి, వారి పరిశుద్ధతను బట్టి, లోబడితనాన్ని బట్టి పరలోకంలో నుంచి పరిశుద్ధాత్మని దిగి వచ్చాడు. పోయిన వారి జ్ఞాపకం చేసుకున్న అపోస్తలుల కాలం 2వ అధ్యాయం చదవండి. ద పెంతెకొస్తు డే, పెంతెకొస్తు ప్రార్థన దినమందు 120 మంది మీదకి వారి మేడ గదిలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దిగి వచ్చిన తర్వాత వారి ఆత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడసాగిరి. ఆ తర్వాత కూటమయ్యింది, కిందకి వెళ్ళిన తర్వాత అప్పుడు తన జీవితంలో యేసు కొరకు నోరు విప్పగా మొట్టమొదటిసారి పేతురు గారు, అమ్మా ఆయన వాక్యానికి ఎంతమంది అట్లా రక్షించబడ్డారు? ఎంతమంది అండి? 3000 మంది. ఆ తర్వాత అంతటితో ఆగిపోలేదు. ఆ తర్వాత 3000 మంది, 5000 మంది, తర్వాత దినదినము సంఘము వృద్ధి చెందుతూ ఉండగా అనేకులు దేవుని దగ్గరికి వచ్చి వారు బాప్తిస్మను పొందిరి అని దేవుని యొక్క వాక్యము, బైబిల్ చరిత్ర మనకి స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. ఇది ఎలాగే అంటే యేసుతో ఉన్నంత వరకు కూడా పేతురు మీదకి ప్రేరణ దిగి రాలేదు. మిగతా శిష్యులకు కూడా దేవుని పిల్లరా, దేవుని ఆత్మ, దేవుని ప్రేరేపణ వచ్చిన తర్వాత ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క రీతిగా సువార్తను ప్రకటన చేసి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకై వారు పెట్టుబడి పెట్టారు. ఆ 12 మంది శిష్యులు కూడా 12 రకాలుగా ఆయన కొరకు ఆత్మ హత్యలు చేయబడ్డారని లేఖనాలు మనకి సాక్ష్యం చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడితిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా ఏమైపోయాట, నేను దినమెల్లా నవ్వుల పాలిటిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నీవు పలుకున్నప్పుడల్లా బలత్కారము జరుగుచున్నది, దోపిడి జరుగుచున్నది అని ఎరిగింది చాటిపోవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును ఏమవుతుందట, కారణమైపోయింది. అపహాస్యానికి, హేళనకు, ఎగతాళికి, అది నేను చెప్పిన ప్రతి మాట కూడా హేళన అలవాటైపోయిందని చెప్పి దేవునితో మాట్లాడుతున్నాడు. చూడండి, అదే అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో రండి. అక్కడ అంటూ ఉన్నాడు 20వ అధ్యాయం 20 అధ్యాయం 3వ వచనం. మరునాడు అశూరు ఇర్మియాను వంటలో నుండి విడిపింపగా ఇర్మియా అతనితో ఇట్లనెను, యెహోవా నీకు అశూరను పేరు పెట్టడు గాని మగోర్ మెషాబీజ్ అని నీకు పేరు పెట్టను. ఆ మాటకు కింద పుట్టినట్లు ఏముందమ్మా, నలుదిక్కుల
భయము కలగ చేయువాడు ఎవరయ్యా అంటే దేవదేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రేరేపించబడ్డాడు. ఆ ప్రారణ చేత అవమానపరచబడ్డాడు ప్రజల చేత, ఎగతాళి చేయబడ్డాడు ఇర్మియా ప్రజల చేత. అయినా వదిలేసిన దాని వంక, విడిచిపెట్టిన వచ్చిన దాని వంక మళ్ళీ తిరిగి లోతు భార్యలాగా తిరిగి చూడలేదు. ఎవడైనా నాగటి మీద చేయి వేసి ఆ కొంతకాలము ప్రయాణం చేసిన తర్వాత వెనక్కి తట్టు తిరిగి చూసేవాడు నాకు ఏం కాడట, నాకు పాత్రుడి కాడు, నాకు పాత్రుడి కాడు అని దేవుడు స్పష్టంగా ఆయన మాట్లాడుతున్న మాటలను మనం చూడగలుగుతున్నాం. రండి నిర్గమాకాండం, తొందరగా నిర్గమాకాండం 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 26వ వచనం చదువుతున్నాం. నిర్గమాకాండం 35వ అధ్యాయం 26వ వచనం. ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే, ఏం పెడతారమ్మా దాని ముందు ఏం మాట ఉందమ్మా? ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడిరు వారందరూ మేక వెంట్రికలను పడిరి వడికిరి ప్రధానులు. చదవమ్మా. అభిషేక తైలం నక్కును, పరిమళ ధూపము నక్కును తైలమును తెచ్చిరి. మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులు పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించడం వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములను తెచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రజలు కూడుకొని ప్రార్థన చేసుకోవడానికి స్థలం లేకపోయింది. అక్కడ వెలితి అక్కడ ఉంది. నీకు శబ్దం చేయకూడదు, కూర్చో. ఇశ్రాయేలు ఉన్నారు, నడిపిస్తున్నాడు మోషే. అండదండలుగా అహరోను, మోషే అన్నైన అహరోను, అక్కైన మిరియాము ఉన్నారు. వీళ్ళిద్దరికి కూడానేమో పురుషులకేమో నాయకుడిగా అహరోను, స్త్రీలకు నాయకురాలుగా మిరియాము. అందరికీ పెద్దగా మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంటూ వస్తున్నాడు. వస్తూ ఉంటుండగా వారు నడుచుకొని ప్రయాణం చేసి వస్తూ ఉంటుంది. కానీ వారికి ఒక ఆలోచన వచ్చింది. దేవుని సన్నిధిలో కూడి ప్రార్థన చేసుకోవడానికి ఒక పరిశుద్ధమైన స్థలం కావాలి అని ఆలోచన వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ఆయా గోత్రాల పెద్దలను పిలిచి మోషే వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో గోత్రకర్తలారా, గోత్ర పెద్దలారా, మనము ప్రార్థన చేసుకోవటానికి కూడి వెళ్ళటానికి మనకి ఎంతవరకు స్థలం లేకపోయింది. కానీ దేవుడు నాకు ఒక దర్శనంలో ఒక ఆలోచన ఇచ్చాడు. ఏంటి అంటే ప్రత్యక్షపు గుడారం. ఏం గుడారం అండి ఇది? ప్రత్యక్షపు గుడారం. గుడారాన్ని ఏర్పాటు చేయమన్నాడు. ఆ గుడారం ఏర్పాటు చేసుకోవాలంటే అది మాటలతో పని కాదు. కనుక ఇదిగో ఈ దేవుని యొక్క మందిరము కొరకు ఒక గుడారం ఏర్పాటు చేసుకోవాలంటే కొద్ది ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి గోత్ర కర్తలకు పెద్దలకు తెలియచేయగా వారు వెళ్ళి వారి వారి కుటుంబాలలో వారు ఆలోచన చేశారు. ఆలోచన చేసి వచ్చినప్పుడు దేవుని బిడ్డల స్త్రీలట ఆ పురుషులు చెప్పిన మాటలకు వారు స్పందించారు. అక్కడ వారికి అవసరత, వారికి ఏంటి లోటు ప్రజలందరూ గమనించారు, పెద్దలు బోధించారు. దేవుడు ఆలోచన పెట్టాడు మోషేకు. మోషే ప్రజలందరినీ సమకూర్చి వారితో మాట్లాడేటప్పుడు మొత్తము ప్రజలందరూ కూడా సహకరించారు. మంచిది, చాలా నిజమే, ఇది చక్కనిది, దేవుని కొరకు కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తే చాలా మంచిదని మొత్తం అక్కడ ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా ఆ మనస్సుకు ఓటేశారు, ఆలోచనకు ఏకీభవించారు. ఆ మాట చెప్పగానే అందరూ సంతోషించారని మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రియదేవులు ఆ మీద నుంచి చదివితే విషయాలను అర్థం అవుతాయి. సమయం లేదు, నేను తొందరగా చెప్పుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికే ఏమంటున్నారమ్మా అక్కడ వారు 26వ వచనం దగ్గరికి వచ్చేటప్పుడు, ఏ స్త్రీలు జ్ఞాన హృదయము గలవారే ప్రేరేపింపబడ్డారు వారందరూ కూడా ఏంటంటే తమ మేక వెంట్రుకలను వడికిరి ప్రధానులను ఎఫోదును పథకములకు చెక్కు రత్నములను లేత పక్షలను సుగంధ ద్రవ్యములను దీపమునకును అభిషేక తైలమునకును పరిమళ ధూపమునకును తైలమును తెచ్చిరి. 29వ వచనం ఏమంటున్నాడు? మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు వారి హృదయములు వారిని ఏం చేయగా ప్రేరేపించగా వారందరూ మనస్ఫూర్తిగా యెహోవాకి ఏం తీసుకొచ్చారటండి? దేని కొరకు? దేని కొరకు? ప్రత్యక్షపు గుడారము ఏర్పాటు చేయట కొరకు. దేవుని యొక్క మందిరము
అక్కడ నిర్మించుట కొరకు. ఆ మందిరములో నుంచి యాజకుడు, ప్రధాన యాజకులు ధూపమును అర్పించి, ఏ ధూపం ఇది? ప్రార్థన అనే ధూపము, స్తుతులు అనే ధూపము అక్కడ అర్పించడానికి ఒక ప్రత్యేకముగా, ఒక పవిత్రముగా, అది జరగటానికి కొరకే ప్రత్యక్షపు గుడారం కొరకే స్వేచ్ఛగా, బలవంతం లేకుండా. వారంటే ఇంకా ఉంటుంది, సనుగుకోక గనుగుకోక, వారందట ముఖ్యముగా క్షమించాడు. ముఖ్యముగా ఎవరి పాత్ర అంటే స్త్రీల పాత్ర. వారట అర్పణలు తీసుకుని వచ్చారట. దేని కొరకు ప్రేరేపించబడారట ప్రియదేవుని బిడ్డలారా? వారు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారపు మందిరము కట్టుట కొరకే. వినండి ప్రియదేవుని బిడ్డలు, వీళ్ళు కట్టడానికి పూనుకున్నారో ఆలోచన వచ్చింది, వినండి. కానీ వీరు ఈనాడు కూడా ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించడానికి వీలు లేదు. అసలు దైవజనుడు అనే యాజకుడే సంవత్సరానికి ఒకసారి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి సంవత్సరానికి ఒకసారి. అదైనా సరే ఈయన ఒక్క సంవత్సరంలో వచ్చిన ఒక్క అవకాశం కొరకే ఈయన ఎంతవరకు పరిశుద్ధంగా ఉండాలండి? సంవత్సరం అంతా పరిశుద్ధంగా ఉండాలి ఈయన. వినండి దేవుని బిడ్డలారా, సంవత్సరం అంతా పరిశుద్ధంగా ఉంటేనే ఈయన దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవునితో గడిపితేనే పరిశుద్ధంగా ఉంటేనే దేవుని యొక్క స్వరము పరిశుద్ధపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలములు ఆయనకి దేవుని స్వరం వినబడుతుంది. చెప్పండి, చాలాసార్లు చెప్పారు. చాలా మంది ఈ బ్యాప్టిస్ట్ వారు కానీ, లూథరన్స్ కానీ, సిఎస్ఐ వారు కానీ, కొంతమంది మిషన్ క్రైస్తవులు వారు అంగీని వేసుకుంటారు. పిల్లరా, నాకు ఉంది అంగి, అప్పటికప్పుడు కుట్టించుకోవాల్సి వచ్చింది. ఆ అంగీకి నడుంకేమో ఒక దట్టి, ఒక తాడు. ఆ అంగీకి చివరన కింద అంచుల్లో చిన్న చిన్న గంటలు. ఈ మోకుందే ఈ నడుంకి కట్టిన తాడు ఉంది. ఒక చివరేమో నడుంకి కట్టితే, ఒక చివరేమో మందిరపు వెలుపల, మందిరపు ఆవరణలో బయటన కొంతమంది ఎవరు తాలూకు కాదట, మందిరము తాలూకు బాగోగులు అంటే శుద్ధి శుభ్రం చేసే పరిచారకులు, వారు ఆ చివరన ఆ తాలూకా మోక పట్టుకొని ఉండాలి. బాగానే ఉంది. ఎలా తెలుస్తుంది అని అంటే, ఈ యాజకుడు పరిశుద్ధ స్థలములోనికి వచ్చే ముందు ఈ స్థలములోని దేవుని పిల్లల గంగాలం, ఆ గంగాలములో నీళ్లు కాలు కడుగుకొని పవిత్రపరుచుకొని అప్పుడు పరిశుద్ధంగా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అయితే ఈయన వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలారా అటు ఇటు నడవాలి. నడిస్తే ఈ అంగీకి చివరన కొన్ని గంటలనే, ఆ గంటలు నడుస్తామంటే ఈ అంగీ కదలికను బట్టి అవి ఏమొస్తాయమ్మా? మోగుతాయి కదా, కింద అమర్చిన గంటలు. ఈ గంటలు ఈ సౌండ్ వినబడితే బయట ఉన్న వారికి అది ఒక సూచన. ఏంటి? దైవజనుడు యాజకుడు ఏమై ఉన్నాడు? బ్రతికే ఉన్నాడు. ఒకవేళ దేవుని బిడ్డలారా ఈ గంటల మోత ఆగిపోయింది అనుకోండి, వినబడలేదు అనుకోండి, గంటల మోత వినబడలేదు, ఏమైపోయింది అన్నాడు గబగబా ఆ పరిచయం చేస్తున్న పరిచారకులు లోపలికి వచ్చి ఈయన పట్టుకోవడానికి కూడా లేదు. ఎందుకు? వాళ్ళ చేతిలోనే ఏముంది? ఒక తాడు చివరి ఉంది. ఇంకో తాడు చివరి ఏమైంది? యాజకుడి తాలూకు నడుము కట్టుంది. ఈ శబ్దం రాకపోతే వారు బయట నుంచి ఈ తాడుని ఏం చేసేయాలమ్మా? చెప్పండరా, లాగేయడమే. అంతేగాని శబ్దం రాలేదు. అమ్మ మా అయ్యగారు ఏమైపోయారో, యాజకుడు ఏమైపోయాడో, దైవజనుడు ఏమైపోయాడని గబగబా ఆతులతో పరిగెట్టించడం లేదు. ఒక లగానే అలా వచ్చారంటే ముందు ఇంతరు వాళ్ళు కూడా ఎక్కడున్న వారు ఎక్కడ పడి చచ్చిపోతారు. అంత పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని యొక్క మందిరానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. మనం ఏం చేస్తున్నాం? మొదటి నిద్ర, రెండవది పక్కమ్మ. ఏం బాపా పోయిన ఆదివారం ఎందుకు రాలేదు? ఏం పిండి మా ఇంట్లో ప్రార్థన అయితే ఎక్కడికి వెళ్ళావు? పోయిన బలారాధన నాడు సిద్ధపరిస్తే కనీసం ఎవరికి చెప్పకుండా ఏ పెళ్ళికి వెళ్ళావు, ఏ ప్రధానానికి వెళ్ళావు? పిల్లరా, అందుకే సొలొమోను చక్రవర్తి దైవ మందిరాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాల నుండి టైం పట్టింది? 7.5 సంవత్సరాలు పట్టింది. మందిరపు ఆవరణంలోనే ఎక్కడ కూడా చిన్న స్థలం కూడా అపవిత్రత కాకుండా చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. అంత పరిశుద్ధంగా ఉన్నా, పవిత్రంగా ఉన్నా, భయంతో ఉన్నా సరే ఆయన్ని కూడా సైతానుడు ఏం చేసాడు? సులువుగా చెప్పండి, సులువుగా ఏం చేసాడమ్మా? పాపంలో పడేశాడు. పడిపోయిన వాడు పడిపోయినట్టు కాకుండా తిరిగి ఆయన మళ్ళా దేవుని కృపను పొందుకున్నాడు. ఆ భయం, ఆ భక్తి, ఆ విశ్వాసం ఉంటే నీవు నీ కుటుంబంలోని జీవితంలో ఎందుకు కార్యాలు చూడవు? ఎందుకు చూడవు? టీవీలో ఏదో వస్తుందంటే పక్కన ఉన్న పిల్లోడు ఏమని అడిగితే అక్కడ లేకపోతే బయటకి ఇచ్చేస్తాం. ఆ టీవీలో ఏంటి అంటే కల్పితం. అది చూడటానికి ప్రాధాన్యత ఇస్తాం, సమయాన్ని వెచ్చిస్తాం.
కానీ దేవుని యొక్క మందిరంలో నీ ప్రవర్తన ఎలాగూ ఉన్నదో, ఎలాగూ నడుచుకుంటున్నావో, దేవునికి ఏమి విలువ ఇస్తున్నావో, ఏ ప్రాధాన్యత ఇస్తున్నావో, ఏ గౌరవాన్ని నువ్వు కలిగి ఉన్నావో ఆలోచన చేసినట్లయితే అదే చాలు మనకి. ఎంత ప్రార్థన చేసేసినా కన్నీరు కార్చిన నీ ప్రవర్తన, నా మాట తీరు బాగుపోతే. చాలా మంది క్రైస్తవులు పదపోన ఆ రోజు 1000 రూపాయలు నాకు బట్టువాడ, లేకపోతే నాకు జీతమా, 2000 నాకు జీతమా, కనీసం ఆ రోజు ఆ అధికారి ఏ పనిష్మెంట్ ఇచ్చినా, ఏ జరిమానా వేసినా, ఈ ధనం ఉద్యోగస్తులు సైతము దేవుని యొక్క మందిరానికి ఎందుకు వెళ్తున్నారు? మేము ఆయన సన్నిధికి వెళ్తే అక్కడ అంటున్నాడు, ఆయనే చూసుకుంటాడు, మాకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు. వాక్యంలోనే ఉంది, ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యముని వెతుకుడి, ఆ తర్వాత అవన్నీ మీకు అనుగ్రహించబడతాయనే వాక్యంలో స్పష్టంగా ఆయన ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వెళ్ళారు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏముందండి ఇక్కడ 29వ వచనంలో, మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నింటి కొరకు ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించెను, వారందరూ హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా యెహోవాకు ఏం తీసుకొచ్చారటండి? వారి కానుకలను తీసుకొని వచ్చేది. ఎవరు బలవంతం చేయలేదు, ఎవరిని వారి మీద భారం మోయలేదు, బరువు మోయలేదు, బాధ్యతలు మోయలేదు. చేయకుండానే వారు ఇచ్చేస్తున్నాడు. పోయిన సంవత్సరం క్రిస్మస్కి ఒక కుటుంబం చెల్లి చేస్తున్నారు. ఖచ్చితంగా పాస్టర్ గారు అన్నట్ట అలానే పెట్టామా, అప్పలరాజు గారు 5000, సాయి 5000, ప్రసాద్ గారు 5000, శ్రీని గారు 5000, శారామ్ గారు 5000. మరి మాట్లాడడం లేదట. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అయ్యగారు నోట్ల నుంచి వచ్చింది కనుక ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. దేనికి? క్రిస్మస్ కొరకు. ఏంటిది? కానుక. సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుందమ్మా క్రిస్మస్? ఏసీ పుట్టినరోజు ఎన్నిసార్లు వస్తుందండి సంవత్సరానికి? కిగ్గమండానికి లేదు. అవన్నీ పట్టుకుని అయ్యగారికి ఇస్తే అయ్యగారు లిస్ట్ రాసి అవన్నీ ఇచ్చేసి కొంతమంది అవనస్తుల పెద్దల సహకారం పట్టుకొని బజార్కి వెళ్ళి ఆ కార్యక్రమం కొరకు ఏం కావాలో ఏమి ఇచ్చేయాలో చేయడం. మరి మాట్లాడడానికి లేదట. ఆయన ఆ కుటుంబం చెప్పగానే నాకు ఆశ్చర్యం వేస్తుంది. వడ్డింపే. ఈ మధ్యన ఒక పాస్టర్ సంఘం కోటాలు పెట్టారు. ఆ కూటాలు పెట్టేటప్పుడు నాకు గొప్ప ఆశ్చర్యం వేసింది. ఒక కుటుంబము 38,000 రూపాయలు ఆ గుడికి కొరకు ఇచ్చారు క్రిస్మస్ ముందే. ఒక కుటుంబము 38,000 రూపాయలు ఇచ్చారంట. ఆ ఒక కుటుంబం కాదు, మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా 10,000కి తక్కువ లేకుండా వడ్డించి వెళ్ళిపోయాడు పాస్టర్ గారు. కానీ ప్రియ దేవుని వెళ్ళరా, దేవుని యొక్క పరిచర్య కొరకు, మందిరము కట్టుట కొరకు వారు స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా వారు ఏం చేయబడారంటే ప్రేరేపించగా స్త్రీలను పురుషులను అర్పణలను తీసుకుని వచ్చి నాయకుడైన దైవజనుడు నాయకుడైన మోషే గారి చేతుల్లో అర్పణను పెట్టి, అయ్యా మా వంతు, మా కుటుంబం తరపున, మా వ్యక్తిగతముగా ఇది కొట్టండి, మందిరం కొట్టండి కొరకై వాడండి అని చెప్పేసి వారు ప్రేరేపించబడి దేవుని యొక్క పరిచర్య కొరకు వారు, మందిరం కట్టుట కొరకు వారు కానుకలను వారు సమర్పించారు. ప్రేరేపణ. ఈ దినాల్లో చాలా మందికి రకరకాల ప్రేరేపణ. కొంతమంది తాగుటే కొరకు ప్రేరేపణ, కొంతమంది జూదమాడితే కొరకు ప్రేరేపణ, కొంతమంది పూతులాడితే ప్రేరేపణ, కొంతమంది ఒక మంచి కుటుంబం మీద నిందలు వేయడానికి ప్రేరేపణ. ఈ ప్రేరణ ఎవరి చేత? ఇది దైవికమైన ప్రేరణ కాదు. ఒకరిని చూచి ఒకరి మాటలకు నువ్వు లోబడి అంగీకరించి అది నీకు ఇష్టంగా తెలిసి నీ జీవితాన్ని మళ్ళీ చేసుకుంటున్నావు. దాన్ని దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా ఒకరిని చూచేటప్పుడు, ప్రేరేపించేటప్పుడు ప్రార్థన కొరక, పాట కొరక, పరిచర్య కొరక, దేవుని సన్నిధిలో వాడబడిన కొరక ఆ దైవజనుడు నీకేమి ఇవ్వలేడు. సంఘ పెద్దలు నిన్ను గౌరవించకపోవచ్చు, సంఘ విశ్వాసులు నీకు స్నేహం చేయకపోవచ్చు. కానీ నువ్వు సంఘాన్ని చూసి, దైవజనుడిని చూసి నువ్వు దేవుని దగ్గరికి రాలేదు, దేవుని నమ్ముకోలేదు. నువ్వు దేవుని ఎరిగి నీ పాపదోషములు క్షమించిన పరమంద ఆసనుడైన దేవుని తాలూకు బిడ్డగా నీ క్రియలులో దేని చేత నువ్వు ప్రేరేపించబడి పిలువబడితివి, ఏర్పాటు చేయబడితివి. అది ఎరిగి, అది గమనించి ఆయన చిత్తం ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నిన్ను నన్ను గౌరవించాలంటే ఆయన నిన్ను వాడుకుంటాడు. చెప్పన, దేవుడు బైబిల్లో గాడిదను వాడుకున్నాడే, కాకులను వాడుకున్నాడే. ఆ తర్వాత ఇస్సాకు బదులు దేవుడు అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి
ఆయన సిద్ధపడిపోతే దేవుడు ఇస్సాకును తప్పించి దేన్ని వాడాడండి అక్కడ? ఆయన బలి కొరకు ఒక పొట్టేలును వాడాడే. యోనాను పరిచర్య కొరకు నడిపించడానికి సముద్రంలో దేన్ని వాడాడండి దేవుడు? ఒక పెద్ద చేపను వాడాడే. దేవుని విడదరా, నోరు లేదంటే ఎలా తిన్నాయండి అని అంటారు. నేను ఆ నోరు కాదు, మాట్లాడే భాగ్యం ఆత్మలేని జీవరాశులు, పశువులు, పక్షులు ఆయన మాటకు లోబడి ఆయన పరిచర్య కొరకు వాటి మటుకు అవి సహకరించడానికి ఇష్టపడ్డాయి. యోనా దినాలలో గొర్రెలు కానీ, మేకలు కానీ, పశువులు కానీ, కోళ్ళు కానీ, పొట్టేళ్ళు కానీ, పిల్లరా అక్కడ ఉంటుంది. చదువు చూస్తే చిన్న బిడ్డలు అంటే చిన్న బిడ్డలు అసలు బిడ్డలు అంటారు, బేబీస్ అంటారు. శిశువు, బేబీ, మగబిడ్డైనా ఆడబిడ్డైనా, ఆ బేబీస్ ఇంగ్లీష్లో చిన్న పిల్లలు. మన తెలుగులో అక్షరం, మన తెలుగు భాషలో మాట్లాడుకోవాలంటే శిశువులు అంటే పుట్టిన బిడ్డలు సమయంకూలంగా వారికి ఆ తల్లి వారి పొట్ట నింపాలి, వారు హాయిగా నిద్రపోతానే ఉంటారు కొంత వయసు వచ్చేవారు. వారు సైతము దేవుడు ప్రకటన చేయగా నినివే పట్టణం మందికి రావాల్సిన ఉపద్రవం కొరకు ప్రజలను, రాజును అందరూ ఏకీభవించగా దేవుడి యొక్క ఉగ్రత నుంచి వారు తప్పించబడ్డారు. ఎందుకంటే ప్రార్థన చేయాలనే వారికి ఒకే కాన్సెప్ట్ ఏంటంటే కలిసి ప్రార్థన చేయాలనే ప్రేరణ. యెహోషాపాతు రాజు ఎంతకాల సమయంలో మొదటి దినమంతా ఆయన ప్రార్థన చేశాడు. రెండవ మరుసటి దినాన్ని తన రాజ్యమంతా చాటింపు వేయగా ప్రజలందరూ ఏకీభవించారు. వారందరూ కలిపి ఒకే మాట్లాడుతున్నారు, మేము దిక్కులేని వారమయ్యా. ఎలాంటి వారు? మేము దిక్కులేని వారము, నీవే మాకు దిక్కు, సహాయము చేయమని వారు ప్రేరేపించబడి దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేస్తున్నారు. ఆత్మీయులారా, పరిశుద్ధులారా, దేవుని బిడ్డలారా, సంఘ పెద్దలారా, సంఘ బిడ్డలారా, ప్రతిదినము నీవు నేను దేని చేత ప్రేరేపించబడుతున్నా? నాకు తెలిసిన అనుభవం బట్టి దైవాత్మ చేత ప్రేరేపణ ఎక్కువగా కలుగుతుంది ప్రతిదినం. దురాత్మ ప్రభావాన్ని బట్టి మనం అనేక విషయాల్లో ప్రేరేపించబడుతున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాక్ష్యాలు ఎందుకు చూపిస్తాం? మిగతా వారికి కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. వారి జీవితాల్లో అవి పొందుకుంటున్నారు కనుక నిలబడి పాస్టర్ గారి మెప్పు కొరకు, సంఘం తాలూకు గౌరవం కొరకు కాదు, కానీ నువ్వు చెప్పిన నీ సాక్ష్యాన్ని బట్టి, నీ మాటను బట్టి, నీ పాటను బట్టి, నీ ప్రార్థన బట్టి, నీ మోకరింపుని బట్టి, నీ కన్నీటిని బట్టి ఎవరు సంతోషపడాలి? మాట్లాడదాం. ఎవరు సంతోషపడాలి? దేవుడు సంతోషపడాలి. ఆయన ఘనత కొరకే మనము ప్రేరేపించబడిన వారమే ప్రార్థన చేయాలి. ప్రత్యక్షము గుడారము కట్టుదమని మోసే పిలుపునివ్వగా అక్కడ స్త్రీలను, పురుషులను, గోత్రకర్తలను, పెద్దలను, యాజకులను వారు ప్రేరేపించబడ్డారు. స్త్రీలు, పురుషులు వారు మనస్ఫూర్తిగా, వారి ఇచ్చ ప్రకారముగా వారు ప్రత్యక్షపు గుడారము కట్టుట కొరకే వారు అర్పణలను తీసుకుని వచ్చి మా నాయకుడు దైవజనుడైన మోషే చేతులను వారు పెట్టి కార్యము జరిగించుట కొరకే వారు మోషేను వారు ప్రోత్సహించారు, సహకరించారు. కనుకనే మొట్టమొదటిసారిగా దేవుని యొక్క మందిరము, ప్రత్యక్షపు గుడారం అనే పరిశుద్ధ స్థలమును ఏర్పాటు చేయడానికి దేవుడు అక్కడ ఎన్నుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.